15 సంవత్సరాల వయసులో ఒక హెడ్ మాస్టరు అతన్ని పిలిపించాడు. హెడ్ మాస్టర్ పిలిపించి, నువ్వు చేసిన గొడవ వల్ల, నువ్వు చేసినటువంటి రౌడీగా ప్రవర్తించటం వల్ల నిన్ను ఈ స్కూల్లో పెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నీలాంటి వాడు స్కూల్లో స్టూడెంట్గా ఉన్నట్లయితే మిగతా స్టూడెంట్స్కి ప్రమాదం. కాబట్టి నిన్ను స్కూల్లో నుంచి నేను తీసేస్తున్నానని చెప్పేసి స్కూల్లోంచి బయటికి పంపించేశారండి. ఎందుకయ్యా అంటే, నీకు చదువు సంధ్యలో అబ్బలేదు, పైపెచ్చు నువ్వు గొడవలో పడుతున్నావు, రౌడీలా బిహేవ్ చేస్తున్నావు, కాబట్టి నేను స్కూల్లోంచి తీసేశాను. ఆ తర్వాత పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేశాడు, విఫలమయ్యాడు. మళ్ళీ ప్రయత్నం చేసి ఏదో ఒక విధంగా ఆ కాలేజీలో సీట్ సంపాదించి బహు కష్టం మీద ఆ కాలేజీలో, పాలిటెక్నిక్ కాలేజీలో పాస్ అయ్యాడు. అదే కాలేజీలో అసిస్టెంట్గా ఉండి ఏదైనా పాఠాలు చెప్దామని చెప్పి వెళ్ళి అప్లై చేస్తే ఓడిపోయాడు, ఇంటర్వ్యూలో ఓడిపోయాడు. నువ్వు పాఠాలు చెప్పడానికి తగిన వాడివి కాదు అని చెప్పేసి అతన్ని సెలెక్ట్ చేయకుండా పంపించేశాడు. ఆ తర్వాత బోర్డింగ్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కన్నా ట్యూషన్ చెప్పుకుందాం అని చెప్పేసి ట్యూషన్ ప్రారంభించాడు. అలా ట్యూషన్ ప్రారంభిస్తే కొన్ని రోజులు బాగానే సాగింది, కానీ ఆ తర్వాత ఈ మనిషికి ట్యూషన్ కూడా చెప్పడం చేత కాదని చెప్పేసి ఆ ట్యూషన్కి పేరెంట్స్ స్టూడెంట్స్ని పంపించడం మానేశారు. ట్యూషన్ టీచర్గా కూడా ఫెయిల్ అయిపోయాడు. అతడు చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైపోవడం వల్ల ఇది చూసినటువంటి తండ్రి, కనుక ఇలాంటి వాడిని కన్నానేంటి అని ఆ తండ్రి దిగులు పడి చదువు సంధ్య లేనటువంటి, జీవితంలో ఏమీ సాధించలేనటువంటి ఇలాంటి కొడుకును కని నేను ఏం చేయగలను అని చెప్పి దిగులు పడుతూ కుమారుని యొక్క చేతగానితనాన్ని బట్టి తండ్రి చచ్చిపోయాడండి, దిగులుతో చచ్చిపోయాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి కూడా పెటాకులు అయిపోయింది. తన భార్య ఈ మనిషి నేను భరించలేనని చెప్పేసి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఆఖరికి తను కన్న బిడ్డలు కూడా ఈ మనిషి ఆలోచనలు ఏమిటో వాళ్ళకి అర్థం కాక పిల్లలు కూడా దూరం అయిపోయాడు. తను ఏదో సాధించాలి తాపత్రయపడుతూ ఉండేవాడు, కానీ ఏమీ సాధించలేకపోయాడు. పైపెచ్చు ఆరోగ్యం పాడైపోయింది, మానసికంగా కుప్పకూలిపోయాడు. రెండో ప్రపంచ యుద్ధం వచ్చేసింది. తను ఏదో చేయాలని చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఆగిపోయింది. అతడు యూదుడు కనుక రెండో ప్రపంచ యుద్ధంలో తన ప్రాణానికి హాని ఉంది అని చెప్పి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతకాల్సి వచ్చింది. తన జీవితంలో తాను అనుకున్నది ఏమీ సాధించలేకపోయాడు. కానీ అతడు చేసింది ఏమిటయ్యా అంటే, సాధించేంత వరకు తను ఏమైతే సాధించాలనుకున్నాడో దానిని మాత్రం విడిచిపెట్టకుండా ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. ఫలితంగా నోబెల్ ప్రైజ్, భౌతిక శాస్త్రవేత్తగా, ప్రపంచంలోనే ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్తగా అతను విజయం సాధించి నోబెల్ ప్రైజ్ పొందుకున్నాడు. అతను ఎవరో తెలుసా మీకు? ఐన్స్టీన్ అనేటటువంటి శాస్త్రవేత్త తన జీవితంలో 75% సమయము అపజయాలు గుండా వెళ్ళింది ఆల్బర్ట్ ఐన్స్టీన్. కానీ అపజయాలు గుండా వెళుతున్నప్పటికీ కూడా తను ఎప్పుడూ కూడా ఇక నా వల్ల కాదు, నా పని అయిపోయింది, ఇక నేను నా ప్రయత్నం చేయను అని చెప్పి విడిచిపెట్టలేదండి. దయచేసి గమనించండి, ఓటమి అంటే ఓడిపోవడం కాదు. ఓటమి అంటే ఓడిపోయిన ప్రతిసారి జయించటానికి నువ్వు ప్రయత్నము చేయకపోవటమే అసలైన ఓటమి. ప్రపంచంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు కష్టపడే పైకొచ్చారు, ఎన్నో ఓటములను ఎదుర్కొన్నారు. అలా ఎన్నో ఓటములు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాళ్ళు విజయం సాధించిన కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక కారణం, విజయం సాధించేంత వరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.